అక్రమ నిర్మాణాలు నా కుటుంబ సభ్యులు ఉన్నా సరే కూల్చేస్తా. నాకు నా పర అనే భేదాలు లేవు. ఇవి ఒక రోజు క్రితం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఆయన ఈ మాటలు అన్న కొన్ని గంటల్లోనే ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటి మీదకి హైడ్రా బుల్డోజర్లు దూసుకొచ్చాయి. ఇది హైడ్రా, దీని ముందు అంతా సమానమే. సీఎం తమ్ముడైనా అన్నైనా సరే కబ్జా చేస్తే కూల్చేస్తామంటూ బుల్డోజర్లు వేసుకొని దూసుకొచ్చారు అధికారులు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా సరే ఇప్పుడు బిల్డింగ్లు కుప్ప కూలుతున్నాయి. చెరువులను కబ్జా చేసే ఇండ్లు, కంపెనీలు, ఫ్యాక్టరీలు, ఫంక్షన్ హాళ్ళు ఇలా ఏవి కట్టినా సరే, ఎవరు కట్టినా సరే నేలమట్టం అయిపోతున్నాయి. ఇప్పటికే నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చేసిన హైడ్రా ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత సోదరుడైన తిరుపతి రెడ్డి ఇంటికి కూడా నోటీసులు అందించారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న డాక్టర్స్ కాలనీ, కావేరీ హిల్స్, సెక్టార్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే తిరుపతి రెడ్డి ఇల్లు కూడా అమర్ సొసైటీలోనే ఉంది. ఆయన సోదరుడు ఇంటికి కూడా నోటీసులు అంటించారు. ఈ విషయమే ఇప్పుడు అంతా హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత తమ్ముడైని కూడా చూడకుండా ఇలాంటి పని చేయడం సంతోషమే అంటున్నారు సామాన్య ప్రజలు. ఇన్ని రోజులు సీఎం తమ సొంత పార్టీ ఇళ్ళని తనకు సంబంధించిన వాళ్ళ ఇల్లు కూల్చేయలేదు అనే విమర్శనలకు ఒక పనితో చెక్ పెట్టినట్టు అయిపోయింది. కాగా అదే నోటీసుల విషయంపై అటు తిరుపతి రెడ్డి కూడా స్పందించారు. తాము 2015లో అమర్ సొసైటీలో ఈ ఇల్లు కొన్నామని, అప్పట్లో ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు తమకు తెలియదని క్లారిటీ ఇచ్చారు. నిజంగానే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే హైడ్రా తన ఇంటికి కూల్చేసినా సరే తనకి ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన కుండ బద్దలు కొట్టేశారు. ఇక ఈ విషయంపై ఇటు కాంగ్రెస్ లో కూడా బాగానే చర్చ నడుస్తోంది. ఒక అమర్ సొసైటీ వాసులకి నెల రోజులు గడువు ఇచ్చారు అధికారులు. ఆ లోపు స్వచ్ఛందంగా ఇండ్లను కూల్చేయాలని, లేదంటే తాము కూల్చేస్తామని ఆ నోటీసుల్లో తెలిపారు అధికారులు. మరి తిరుపతి రెడ్డి ఇంటి విషయంలో అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.